హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కూర్చొని చిట్టీలలో ఏమో రాసుకుంటూ ఉంటుంది. అప్పుడే విశాలాక్షి నయనమ్మ ఏం రాసిందో మీరు కూడా అందరూ చూడండి అని చెబుతూ ఉంటే, నేనేం రాసుకున్నానో వాళ్ళు చూడటం అనవసరం విశాలాక్షిలే అని నేనే చెబుతుంది. వదిన, మీరు అలా మాట్లాడే కొద్దీ మీరు ఏం రాశారో చూడాలనే ఆతృత ఇంకా పెరిగిపోతుంది అని విక్రత్ అంటాడు. అయ్యో వద్దని చెప్తున్నాను కదా అని నయని అంటుంది. అయ్యో అదేంటమ్మా, మేము చూస్తాములే, నువ్వెందుకు అంతలా కంగారు పడుతున్నావు? నువ్వు రాసింది మేము చూస్తే తప్పేముంది? నీకు అంతగా ఇవ్వడానికి మొహమాట పడుతూ ఉంటే నేను తీసుకుంటాను అని పావనమూర్తి, ఇలా ఇవ్వమ్మా, ఇలా ఇవ్వు అని నయని చేతిలో చిట్టీలన్నింటినీ తీసుకొని, ఇదిగో మీరు చూడండి, మీరు చూడండి, మీరు చూడండి అని తలా ఒక చీటీని ఇస్తాడు. అలా నయని ఆ చీటీలో రాసిన ప్రతి ఒక్కరూ కూడా చాలా షాకింగ్గా చదువుకుంటూ ఉంటారు. అప్పుడే విశాల్ నయని, ఏంటిది, ఎందుకు ఇలా రాశావు అని విశాల్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అందుకే బాపుగారు నేను మిమ్మల్ని చూడొద్దని చెప్పింది అని నయని బాధపడుతూ చెప్తూ ఉంటుంది. అప్పుడే తిలోత్తమ తన దగ్గర ఉన్న చిట్టీలో ఏముందో చదువుతూ ఉంటుంది. నా పేరు నయని, నా భర్త పేరు విశాల్ బాపు గారు, నాకు 2 కూతుర్లు, ఒక కూతురు పేరు గాయత్రి, రెండవ పాప పేరు గానవి అని రాసినది అని తిలోత్తమ చదివి వినిపిస్తూ ఉంటుంది. నయని మిగతా చీటీలో ఏం రాసింది? ఇప్పుడు వాళ్ళందరూ నయనిని ఏమేం మాటలు అంటారు?